హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తోత్రం యేసయ్యా, వందనాలు యేసయ్యా. వాక్యానికి ముందుగా వెళ్తూ ఉండగా తండ్రి నువ్వే నాకు తోడయ్యుండు, నోటికి నోరయ్యుండు, ఆలోచనకర్త, అద్భుత ఆశ్చర్యకరుడా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. ఈ అధ్యాయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి నాయన ఏదో కాదు వాక్యము ఇది. ఎలాగంటే కీర్తనలు గ్రంథంలో నుంచి, యేసు కల్వరి పరిచర్యలో నుంచి బైబిల్ వాక్యాన్ని చదువుతున్న విధానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఇప్పుడు చెప్పాను, దుష్టుల ఆలోచన నడవద్దు, పాపుల మార్గం నిలవబాకండి. అపహాసకులు అంటే చెడుగా ఏ ఆలోచనలు, నీకు పనికిరానివి ఎందులో ఉన్నాయో వాటిల్లో ఉన్న అలాంటి వాళ్ళని అక్కడ లేకుండా, ఆ చోట్లో నువ్వు లేకుండా, దీవారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు.